Hey guys, what's up? Good morning everybody. Welcome back to my new vlogs. Guys, ఈ రోజు మన రైడ్ అయితే కొంచెం ఎవ్రీ టైమ్ బ్రేక్ఫాస్ట్ రైడ్లా కాకుండా ఈరోజు కొంచెము లైక్ వైల్డ్ సాంచరీ అని చెప్పేసి అయితే పోతున్నాం మేము రైడ్కి. వైల్డ్ సాంచరీ వచ్చేసి ఇది మనకి మెదక్ పోచారం దగ్గర వస్తుంది. అక్కడ యాక్చువల్లీ అక్కడ రైడ్ పోయి కూడా మేము ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది. ఆఫ్టర్ 2 years తర్వాత మళ్ళీ ఇప్పుడే పోతున్నాను నేనైతే. లైక్ అక్కడ కొంచెం అంటే ఈ సీజన్ బెటర్ ఉంటుంది అనమాట వైల్డ్ సాంచరీ. అక్కడ కొంచెము బర్డ్స్ అండ్ డీర్స్, పికాక్స్, అక్కడ పోచారం డ్యామ్ ఒకటి వాటర్ది. సో ఇవన్నీ కొంచెం సీనరీ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అక్కడ ఆ సీనరీ ప్లేసెస్ ఏంది ఎట్లా అని చెప్పేసి ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో మన వీడియో మొత్తం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్లీ ఇంకా ఒక 4 to 5 బైక్స్ రావాల్సింది, బట్ ఎవరు అవైలబుల్లో లేకుండే. ఇక కొంతమందికి నిన్న నైట్ లేట్ అయిపోయిందని చెప్పేసి రాలేదు. ఇంకొంతమంది ఏమో ఈ సండే కష్టం రావడం, నెక్స్ట్ సండే అని కొంతమంది అట్లా అని చెప్పేసి రాలేనమాట. ఇంకా రావాల్సింది 4 to 5 బైక్స్ వచ్చేసి ఇంకా అందులో ఒక 2 బూసాలు అండ్ ఇంకొక 6R ఒకటి, ఇంకా Z9 ఒకటి. సో ఇట్లా ఉన్నాయన్నమాట బైక్స్. యాక్చువల్లీ ఎవ్రీ టైం అయితే మన నియర్ బై అంటే సిద్దిపేట కానీ ఇక్కడ జడ్చర్ల కానీ ఇవే అక్కడ అదే రైడ్లకు పోయి బోర్ కొట్టేసింది అనమాట. అయితే స్ట్రెచ్, అసలు ఎక్సలెంట్ స్ట్రెచ్ ఇది. సివిఆర్ గుంజి పడేసిండు. ఫేవరెట్ రూట్ వచ్చేసింది ఇది, నర్సాపూర్ ఫారెస్ట్. అసలు నెక్స్ట్ లెవెల్ కార్నరింగ్ అనమాట ఇదంతా. అసలు యాక్చువల్లీ ఇక్కడ నాకు ఇప్పుడు కార్నరింగ్ చేయాలని ఉంది, బట్ మన చెప్పిన కదా లాస్ట్ టైం వీడియోలో టైర్స్ బాగాలేవని. సో దానివల్ల నేను కార్నరింగ్ చేయలేకపోతున్నాను ఇక్కడ, బికాస్ టైర్స్ గ్రిప్ ఇస్తలేవు. అందుకని ఈ రూట్లో ఎన్నిసార్లు వచ్చినా అసలు బోర్ కొట్టదు నాకైతే. మస్తు మజా వస్తుంది, మొత్తం ఫారెస్ట్ ఉంటుంది, మధ్యలో రోడ్డు, కార్నరింగ్, అసలు అంతా సూపర్ అనిపిస్తుంది నాకైతే ఇది. ఈ వ్యూ మాత్రం అసలు అమేజింగ్ అంటే అమేజింగ్ ఉన్నది. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది అండ్ మనకి ఎదురుగా కొండలు, అబ్బా అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అసలు చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా అన్న వెదర్ చూసే బండి ఆపిండు నాకు తెలుసు. అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు ఆ కొండలు, సన్ రైజెస్, మస్తు అంటే మస్తుంది, అసలు నెక్స్ట్ లెవెల్. గైస్ ఇక్కడ వచ్చేసి మేము పోచారం ఇదేంది వైల్డ్ సాంచరీకి వచ్చినాం అనమాట. సో ఇదంతా ఫారెస్ట్, నా బ్యాక్ సైడ్ కనిపించేది అంతా ఫారెస్ట్, డీర్ ఫారెస్ట్. అండ్ ఇక్కడ మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ ఫారెస్ట్లో అయితే డీర్స్ ఉన్నాయి, పికాక్స్ అండ్ నీల్ గాయస్ కూడా ఉన్నాయంట. నీల్ గాయ్ అండ్ డీర్స్, పికాక్స్. మాకైతే ఇప్పుడు వస్తేప్పుడు అక్కడ ఫారెస్ట్లో ఇది మనకి ఆపోజిట్లోనే పికాక్స్ అయితే ఒక 3 కనిపించినాయి అండ్ లోపల డీర్స్ కూడా ఉన్నాయి.
సో మన లోపల పోవడానికి అయితే పెద్దవాళ్ళకైతే 100 రూపీస్ అంట టికెట్, చిన్న వాళ్ళకైతే 50 రూపీస్ అంట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీళ్ళది సఫారీ కూడా ఉన్నది. సఫారీలో తీసుకుపోవాలంటే 3-4 మెంబర్స్ ఉండి అయితే తీసుకుపోరంట. మినిమమ్ 10 మెంబర్స్ ఉండాలని అని చెప్పి అన్నాడు. ఇన్ కేస్ 3 మెంబర్స్కైనా తీసుకోవాలంటే 1000 రూపాయలు అడుగుతున్నాడు అనమాట. 3 మెంబర్స్కి 1000 రూపీస్ అంట వాళ్ళ సఫారీ తీయాలంటే. సో వాళ్ళ సఫారీ కూడా మీకు ఇక్కడ ఉంది, చూపిస్తుంది చూడండి. ఇంకో ఇది వచ్చేసి వాళ్ళ సఫారీ. లాస్ట్ టైం అయితే మేము వచ్చినప్పుడు, నేను వచ్చి 2 years అవుతుంది, 2 years కింద అయితే దీంట్లోనే పోయినాం అనమాట. ఇది సఫారీ 6 మెంబర్స్ పడతారు. ఇంకా కొంచెం టైట్గా కూర్చుంటే ఇంకో 4 మెంబర్స్ వేసుకో, 6 ముందు ఒక 7 మొత్తం అంతే. ఓవరాల్గా టైట్గా కూర్చుంటే 8 మెంబర్స్ వరకు అయితే పడతారు దీంట్లో, ఈ సఫారీలో. దీంట్లో లోపల ఫారెస్ట్ లోపలికి తీసుకుపోతారు. తీసుకుంటా చెప్పాను అన్న, ఇది అమౌంట్ ఇవ్వండి. అయితే గూగుల్ పే చేసేసి ఎంత 300. సో బైక్ అయితే సౌండ్ లేకుండా అయితే తీసుకోవచ్చు. ఇట్లా బండిలో పోవాలంటే అది 1000 రూపాయలు, దానికి 1000 రూపాయలు అంట సఫారీ తీస్తే. 10 సీటర్ రీడింగ్ ఉంటుంది కాబట్టి 300. సో ఈచ్ పర్సన్ 100 రూపీస్. అండ్ బైక్స్ సౌండ్ వస్తే అవి భయపడి డీర్స్ లోపలికి వెళ్ళిపోతే బయటికి రావని చెప్పేసి అంటున్నాడు. మనం అయితే సౌండ్ రాని బైక్స్ అయితే తీసుకోవచ్చు అన్నాడు. సౌండ్ వస్తే మాత్రం డీర్స్ లోపలికి కుడితే మీకే ప్రాబ్లం అవుతుంది, కనిపించవు కదా, ఇంత దూరం వచ్చి చూసి ఏం పైదా అని చెప్పి అంటున్నాడు ఆయన. సో బైక్స్ అయితే ఒకటి సీబీఆర్ ఇక్కడ పెట్టినాం, మన జీనాన్ కూడా ఇక్కడ పెట్టినాం. ఇక్కడ బెనెల్ లియన్షన్ ఉంది కదా, దానికి స్టాక్ ఎగ్జాస్ట్, దానికి సౌండ్ రాదు, కాబట్టి అది తీసుకోదాం అని చెప్పేసి దాని మీద పోతున్నాం. లోపల పోయినాక అక్కడ డీర్స్ కూడా కొన్ని షూట్ చేసి మీకు చూపిస్తాను. గైస్ ఇక్కడ ఈ ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాం. ఇక్కడ అయితే జింకలు ఉంటాయి లోపల, అందుకని చెప్పి మెల్లగా పోతున్నాం. బట్ మన లక్ అనమాట, ఒక్కోసారి బయటకు వస్తే ఒక్కోసారి లోపల ఉంటాయి. ఫారెస్ట్ అయితే అసలు హైలైట్ ఉంది, మొత్తం ఫుల్ గ్రీనరీ ఉంది. ఇది రైన్ సీజన్ కాబట్టి చాలా గ్రీనరీ ఉంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు సమ్మర్లో వచ్చినప్పుడు అంతా ఇంత గ్రీనరీ లేకుండే. అండ్ జింకలు అప్పుడు మాకు 2-3 కనిపించాయి. ఒక లోపల చూడు జింక ఒకటి, ఇడ బండ జరక ముందు పోని ఈడ ఒక జింక ఉంది చూడు, బండ అరే అది లోపలికి కింద ఇక్కడ ఉంది, ఈడ ఉంది ఒకసారి బండాపు కూడా జింక ఉంది చూడు. బండి పని చేయి, ఇంజిన్ ఆఫ్ చేయి. ఇగోడు ఎందుకు చూడన్నా, ముంగుసా కూడా పోయింది పెద్దది. ముంగిసనా? ఇగోడ మన జింక కనిపిస్తుందా? ఇగో రెండు గైస్ ఇక్కడ చూడండి సైలెంట్గా. మేము లొల్లి చేసినామంటే వెళ్ళిపోతే 2 ఉన్నాయి ఇక్కడ జింకలు. ఇంకోటి వస్తుంది ఉరుకుతుంది, అగో పెద్ద జింక వచ్చింది. అగో ఇంకో జింక, అది ఇక్కడ తిరిగి చూస్తుంది జింక. మళ్ళీ లోపల పోదామా? చూద్దాం. ఉరుకుతుంది. ఇక్కడ ఇంకా 3 ఉన్నాయి అన్న, ఇక్కడ ఇంకా 3-4 ఉన్నాయి. గైస్ ఇక్కడ ఈ ఫారెస్ట్లో ఒక చిన్న లేక్ కూడా ఉన్నది. ఇక్కడ కొంచెం ఫోటోషూట్ చేసుకొని మళ్ళీ ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోతాం. ఆల్రెడీ మేము వచ్చింది కొంచెం వరకు వచ్చినాం, జస్ట్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఇంకా లోపల ఫారెస్ట్ చాలా పెద్దగా ఉంది, అక్కడ కొన్ని డీర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మా మనుషులు చూసి భయపడి ఉరుకుతున్నాయి లోపలికి. మనం జర సైలెంట్గా ఉండి వీటిని కొంచెం జూమ్ అవుట్ చేసి తీయాలన్నమాట. ఒక కొంగ ఉంది, వెరైటీ కొంగ. అది ఇక్కడ కొంగలు కూడా వస్తాయంట, ఇది కొంచెం వెరైటీగా ఉంటాయి కొంగలు. అంటే ఇక్కడ కనిపిస్తుంది చూసినా, ఎర్రకల్ల కొంగ అంటారు దాన్ని. ఇవి నువ్వు అన్నట్టు నువ్వు చెప్పినట్టు ఒక పర్టికులర్ సీజన్లో వస్తాయి అవి కొంగలు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మనకి ఆ కొంగ. అంటే ఇటు చూద్దురా, నువ్వు అన్న చూడు, ఇగో అది ఎర్రకల్ల కొంగ ఇదే. ఇగో ఇక్కడ కనిపిస్తుందా, అదే కొంగ.
అదే కొంగ. ఇగో ఇదేనా కొంగ? ఇది వెరైటీ, అదే ఫ్లేమింగ్ ఏమో అన్నావు నా కొంగ పేరు. ఏమో అయితే దాన్ని మాత్రం ఇది ఎర్రకాళ్ళ కొంగలని అంటారు. అవి ఒక సీజన్ వచ్చినప్పుడు వస్తాయి. ఆ కొంగ అదే. ఇంకొన్నాయి ఇక్కడ కొన్ని కొంగలు వెరైటీ వెరైటీవి. అసలు ఈ వ్యూ దొరకాలంటే మన హైదరాబాద్లో అక్కడ అక్కడ వాడు చూడు, అది మననే చూస్తుంది. మననే చూస్తుంది జిమ్ కాదు దాని. ఇంకా ఉన్నాయి దాని మదర్ అవన్నీ ఇంకొక 2-3 ఉన్నాయి అక్కడ. లోపల పోకు ఎక్కువ. గైస్ ఇక్కడ జిమ్ ఉంది. ఇంకా మీద అయితే అటు ఉరుకుతున్నాయి మనకి లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇవ్వండి కనిపించిందా? అదివ్వండి, ఆ జిమ్కా మననే అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ 2 ఉన్నాయి జింకలు మనకి కనిపిస్తుంది కదా. ఇది ఒక జింక ఉంది, ఇంకోటేమో లోపల ఉరుకుతున్నది. కొమ్ములు ఉన్నది చూడండి, ఇది ఉరుకుతున్నది. దీనికి పెద్ద కొమ్ములు ఉన్నాయి. ఇది లోపలికి వెళ్ళిపోయింది, అది దాని కొమ్ములు ఉన్నాయి. గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి, ఇది మనని అబ్జర్వ్ చేస్తుంది. పెద్ద కొమ్ములు ఉన్నాయి దీనికి. బాగుంది జింక, సూపర్ ఉంది ఇదైతే అసలు ఎక్సలెంట్. కూర్చొని చూడండి కనిపిస్తుంది, కింద కూసాగో కనిపిస్తుందా? మస్తుంది జింక అది. మేమైతే మొత్తం ఫారెస్ట్ లోపలికి వచ్చినాము లోపలికి. సో లోపలికి వస్తేనే కనిపిస్తున్నాయి, కాకపోతే ఏంటంటే కొంచెం మనకి భయపడిపోతున్నాయి అన్నమాట. అదే కదా ఇందాక కనిపించింది కదా, అదే కొమ్ముంది. మళ్ళీ ఇటు చూస్తుంది, అది మననే అబ్జర్వ్ చేస్తున్నా. ఇక్కడ ఉంది, నువ్వు ఫోన్లో చూస్తే కనిపిస్తుంది. ఫోన్లో చూడు కనిపిస్తుంది. ఇగో చూస్తుంది, కనిపిస్తుందా? ఇది ఇంకొకటి కూడా ఉంది దాని పక్కనే, అక్కడ చెట్ల అవతల ఉంది, మనకు కనిపిస్తలేదు. గైస్ పికాక్ చూడండి ఇక్కడ, అది పింఛం ఉంది దానికి. అరే ఉరుకుతా ఉన్నది అది మనం చూసి. బండాపు చెట్టు అవతల పోయింది. అవునవును, చాలా ఉన్నాయి. అవును, అవి అక్కడిది ఇక్కడ వచ్చినాయి. అదే ఆ కొమ్ములు ఇందాక మనం చూసినామా? అవునవును, ఉంది. అవునవును, అవన్నీ ఇక్కడ వచ్చినాయి. ఎన్ని ఉన్నాయి, ఉరుకుతా ఉన్నాయి అన్నీ కలిసి, చాలా ఉన్నాయి. ఉరుకుతూనే ఉన్నాయి మనం చూసి. లాస్ట్కి వచ్చినాయి మన వేరే ఉన్నాయి అమ్మ అక్కడ. అవి వెనకాల వేరే, ఇవి వేరే ఉన్నాయి. గైస్ ఇక్కడ కూడా ఒక డీర్, ఇంటికి పోతున్నాం ఇప్పుడు. ఇంటికి పోతుంటే రోడ్ పైకి కూడా ఒక డీర్ వచ్చింది. ఇక్కడ కూడా 2 డీర్లు ఉన్నాయి, కనిపిస్తున్నాయి చూడు. అవునవును, అక్కడ ఒకటి ఉంది, దాని పక్కన కూడా ఒకటి ఉంది. 3 ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాయి చూడు, మన కెమెరాకి ఫోజులు ఇస్తున్నాయి డీర్స్. దాని కొమ్ములు ఉన్నాయి చూడు, పెద్దది అది.
చలో గైస్, ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అయ్యో మంచిగా కెమెరాకి ఎట్లా ఫోజ్ ఇస్తున్నాయో. గాయస్ లోపలికి అయితే పోయేసి వచ్చినాం. మొత్తం ఫారెస్ట్ అంతా తిరిగేసి మంచిగా షూట్ చేసినాం. మంచి మంచి డేర్స్ అండ్ పికాక్స్ చాలా అయితే మనం షూట్ చేసినాం. ఇంకా వేరే వీళ్ళు కూడా కొంతమంది వచ్చారు బైకర్స్. చాలా యాక్చువల్లీ ఇంకొక ప్లేస్ కూడా ఉందన్నమాట మనం విజిట్ కావాల్సింది. స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి డ్యామ్ వస్తుంది, పోచారం డ్యామ్ వస్తుంది అనమాట. అది కూడా బాగుంటుంది. బట్ మన బ్రదర్ ఉండి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం, లేట్ అయిపోతుంది. ఇంట్లో కూడా కొంచెం వర్క్ ఉందంట అన్నకి. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ టైం పోదాం అంటుండు. బట్ మనకి వీడియోస్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో వచ్చినాయి.